మా కోసం మా అత్త లంచ్ ఏం ప్రిపేర్ చేసిందంటే వడ, చికెన్ కర్రీ అనమాట. ఈ కాంబో మీలో ఎంతమందికి ఇష్టం? ఇంకా మా నాన్న నాన్ వెజ్ తినరని చెప్పేసి మా నాన్న కోసం అయితే సంగటి, ఆకుకూర ఫ్రై, చింతాకు పచ్చడి చేసింది. ఇంకా మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇక్కడైతే మా మామయ్య కొడుకైతే మసాలా మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాడనమాట. మా అత్తకైతే వీడు ఇలాంటి చిన్న చిన్న పనుల్లో ప్రతీదీ హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. మా మామయ్యకైతే ముగ్గురు పిల్లలనమాట. ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల అనమాట. మా అత్త అయితే ఆడపిల్లలే ఈ పనులు చేయాలన్నట్టు కాకుండా ఇద్దరికి ఈక్వల్‌గా పనులైతే నేర్పిస్తుందనమాట. కానీ కొంతమంది అయితే ఏంటి మగపిల్లోళ్ళా ఇలాంటి పనులు చేసేది అంటుంటారు. కానీ ఎప్పటికైనా ఇలాంటి అవసరాలు రాకుండా ఉంటాయా చెప్పండి? ఎప్పుడైనా ఒక్కళ్ళే ఉన్నప్పుడు, బ్యాచిలర్స్‌గా ఉన్నప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకుంటూ ఉండాలి కదా! సో, నేర్చుకుంటే తప్పేముంది ఇందులో? మా మామయ్య పెద్ద కొడుకైతే ఈ మసాలా మజ్జిగకి కావాల్సినవన్నీ చాప్ చేసేసుకున్నాడనమాట. ఇంకిక్కడ మా మామయ్య చిన్న కొడుకు చూడండి ఎలా చిలుకుతున్నాడో మజ్జిగని. ఇంకిక్కడ బాగా చిలికిన తర్వాత నిమ్మకాయ పిండమంటున్నాడు. ఇద్దడు కూడా చిలుకుతా చేతులు పడిన తర్వాత ఈ మసాలా మజ్జిగ బాగుండకుండా